హలో అందరికీ. ఇవాళ మేము మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తున్నాం. అదేంటంటే సింగపూర్లో ఉన్న యూనివర్సల్ స్టూడియోస్. ఈ యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళలో ఓన్లీ 5 ప్లేసెస్లలో ఉన్నాయి. అవి ఇక్కడ యూఎస్లో 2, జపాన్లో 1, సింగపూర్లో 1 అండ్ చైనాలో 1. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 8. ఇక పదండి వెళ్ళి చూద్దాం. ఇంకా దీని ఎంట్రీ ఎట్లా అంటే మనం అక్కడైనా టికెట్స్ తీసుకోవచ్చు, లేదా క్లూక్ అని ఒక యాప్ ఉంటుంది, అందులో అయినా టికెట్స్ తీసుకోవచ్చు. ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉండడం చాలా బెస్ట్. మనం ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. మేమైతే అసలు తిరగడానికే మాకు ఆ రోజంతా సరిపోయింది. ఇంకా కూడా 2-3 రైడ్స్ మిస్ అయ్యాం. లోపలికి వెళ్ళి చూసాక అసలు ఎంత బాగుందో లొకేషన్, ఆ థీమ్స్ అవన్నీ మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా కిడ్స్ ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా థీమ్స్ వాళ్ళకి స్పెషల్గా ఉన్నాయి అన్నట్టు. దీంట్లో వచ్చేసి 7 థీమ్స్ ఉంటాయి. 7 థీమ్స్లో మళ్ళీ సపరేట్గా రైడ్స్, షోస్ అట్లా ఉంటాయి. సో మనం ఏంటంటే వెళ్ళే ముందే సింగపూర్ యూనివర్సల్ స్టూడియోస్ యాప్ ఒకటి వేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఏది ఎక్కడుంది అన్నీ మనకు డైరెక్షన్స్ సహా కనిపిస్తాయి. ప్లస్ ఏంటి అక్కడ రైడ్స్కి ఎంత టైం పడుతుంది, వెయిటింగ్ టైం ఎంత ఉంది, సో ఇంకో రైడ్ ఆలోపు ఇది ఫినిష్ చేయొచ్చా అన్నది మనం అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ ఎంట్రీలోనే మనకి హాలీవుడ్ థీమ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇది న్యూయార్క్ థీమ్. మేము హాలీవుడ్కి వెళ్ళలేదు, ఫస్ట్ జస్ట్ నార్మల్గా లొకేషన్స్ చూసుకుంటూ లోపలికి వచ్చేసాం. ఇదంతా న్యూయార్క్ థీమ్. అసలు ఎంత బాగుందో చూడండి. నాకైతే అసలు ఈ బిల్డింగ్స్ చూసి చాలా బాగా అనిపించింది. మేము యాక్చువల్గా వేరే రైడ్కి డైరెక్ట్ వెళ్ళిపోదామని నడుస్తున్నాం అన్నట్టు. సో లొకేషన్స్ అంతా ఇట్లా చూస్తూ వెళ్ళిపోతున్నాం. ఇంకేంటంటే ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు వీక్ డేస్లో రావడం చాలా మంచిది. వీకెండ్స్లో అంటే చాలా రష్ ఉండి మనకి వెయిటింగ్ టైం చాలా పడుతుందంట. సో వీక్ డేస్ చాలా బెస్ట్. మేము వచ్చేసి ఫ్రైడే వచ్చినాం. అండ్ మేము ఫస్ట్ చేయాలి అనుకున్న రైడ్ ట్రాన్స్ఫార్మర్స్. సో డైరెక్ట్ మేము అక్కడికే వచ్చాం. చూడండి ట్రాన్స్ఫార్మర్స్ థీమ్లోనే ఉంది అక్కడ ప్లేస్ అంతా. సో ముందు ఎంట్రీ ఇది చూడండి, అసలు ఎంత పెద్ద లైన్ ఉందో. మేము కరెక్ట్గా 10:30కే వెళ్ళాం, కాకపోతే అప్పటికే లైన్ చాలా ఉంది. ఇంకా మేము ఆ లైన్ అంతా క్రాష్ చేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్స్ లోపలికి వెళ్ళేసరికి మాకు 1.5 hours పట్టింది. అసలు ఇంకా అనుకున్నాం అన్నట్టు ఈ రైల్లో ఇది అయిపోగానే ఇంకా వెళ్ళిపోదాం, అవ్వదు మనతో అని చెప్పి. ఇంకా చూడండి అసలు లోపలికి వెళ్తుంటే ఇలా అట్రాక్ట్ చేయడానికి అంటే మనకి బోర్ కొట్టకుండా ట్రాన్స్ఫార్మర్స్ దానికి సంబంధించినవి కొన్ని గేమ్స్, మళ్ళీ దాని గురించి చెప్పడం, లోపల రైడ్ ఎలా ఉంటుందో టీవీలో చూపించడం, ఇలా చేశారు. ఇంకా ఏదో అట్లా మాట్లాడుకుంటూ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. రైడ్ మాత్రం మనం వెయిట్ చేసిన టైంకి చాలా వర్త్. 5 minutes ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన రైడ్. ఖచ్చితంగా ట్రై చేయండి వస్తే మాత్రం. సో ఇంకా రైడ్లో మేమేం వీడియోస్ తీయలేదు. అది చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. అంత స్పీడ్లో మనం అసలు ఫోన్ అయినా కెమెరా అయినా అసలు క్యారీ చేయలేము. అండ్ వాళ్ళు కూడా ముందే చెప్తారన్నట్టు బ్యాగ్స్ అవేం ఉండొద్దు అని చెప్పేసి. ఇంకా ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్నాం. చూడండి బయటికి రాగానే ఒక ట్రాన్స్ఫార్మర్ అలా ఉంది, దానికి కూడా క్యూ ఉంది ఫొటోస్ దిగడానికి. ఇంకా బయటకు వచ్చి చూడగానే ఈ పెద్ద పెద్ద రోలర్ కాస్టర్స్ కనిపించాయి. దీంట్లో ఒకటేమో రివర్స్ రోలర్ కాస్టర్, ఒకటేమో నార్మల్ రోలర్ కాస్టర్. అది వచ్చేసి రివర్స్ రోలర్ కాస్టర్, బ్లాక్ కలర్ది. అసలు దీన్ని చూసాక అనిపించింది అసలు ఎక్కితే ఉంటామా అని చాలా భయపడ్డా. ఇంకా అవి తర్వాత చూద్దాం, లాస్ట్లో ధైర్యం వచ్చి ఎప్పుడైనా ట్రై చేయాలి అనిపిస్తే చేద్దాం, లేదంటే లేదని చెప్పి మేము ఆ రైడ్స్ పక్కన పెట్టేసాం అన్నట్టు. నెక్స్ట్ దాని పక్కనే మనకి ఇది ఈజిప్ట్ మమ్మీది. నేను ఎప్పుడు ఈజిప్ట్ మమ్మీ అని వినడం తప్ప ఎప్పుడు చూడలేదు. ఇంకా ఈ మమ్మీ రైడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అంటే కొంచెం హర్రర్గా ఉంటుంది, భయపడవచ్చు, ఆ ఫీల్ వస్తుంది అని అన్నారు. సో మేము నెక్స్ట్ ఈ రైడ్కి వెళ్ళిపోయాం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే బ్యాగ్స్ క్యారీ చేయొద్దు అన్నారు. మనకు అక్కడ ఫ్రీ లాకర్స్ ఇస్తారు 40 minutes. ఆ లాకర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ టైం కూడా సరిపోతుంది, మనం వెళ్ళొచ్చేసరికి అదే టైం అవుతుంది. సో మళ్ళీ లాకర్ నుంచి తీసేసుకొని రావచ్చు. మమ్మీ రైడ్ మాత్రం చాలా హర్రర్గానే ఉంది. కాకపోతే నేను మాత్రం మొత్తం కళ్ళు మూసుకొనే ఉన్నా, అంటే వాళ్ళు చెప్తుంటే విన్నా, చాలా భయం అయిందని చెప్పి. నెక్స్ట్ పక్కనే జురాసిక్ వరల్డ్. ఇంకా ఇదైతే మొత్తం డైనోసార్స్ థీమే. దీంట్లోనే ఒక మంచి షో ఉంటుంది. డైరెక్ట్ మన ముందే వాళ్ళు లైవ్లో యాక్షన్ చేస్తారు. బట్ ఆ షో ఆ రోజు క్లోజ్ ఉంది, టెక్నికల్ ఇష్యూ ఏదో అంట. కానీ నేను మాత్రం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్తే అది పక్కా చూడాలి అని అనుకున్నా. కానీ చాలా ఘోరం, అసలు చాలా మిస్ అయిపోయినా. అసలు ఎందుకు వచ్చా, ముందు చూసుకొని రావాల్సింది అని అనుకున్నా. తర్వాత దాంట్లోనే ఇది వాటర్ రైడా. దీనికి యాక్చువల్గా అందరూ ఏంటి కవర్స్ కొనుక్కుంటారు అన్నట్టు, వాటర్ మీద పడకుండా. బట్ అవేం అవసరం లేదు.
నార్మల్గా ఉంటుంది రైడ్, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి, అసలు సేమ్ మనం చిన్నపిల్లల కార్టూన్స్ చూస్తుంటే మనకు దాంట్లో వస్తాయి డిస్నీ ల్యాండ్, దాంట్లో అట్లాంటి థీమ్ అసలు ఎంత బాగుందో. నాకు ఆ బిల్డింగ్ చాలా నచ్చింది. లొకేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అంటే నేనైతే అసలు ఈ లొకేషన్స్ చూడడానికి వెళ్ళి రావాలి అని అనుకున్నా, అంత బాగున్నాయి లొకేషన్స్. దీంట్లో కూడా మనకి 3 షోస్ ఉంటాయి, 2 రైడ్స్ ఏమో ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవన్నీ కిడ్స్కి, వాళ్ళైతే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తం కిడ్స్ షోసే ఉంటాయి దీంట్లో. చూడండి కిడ్స్దే. ఇదేంటంటే థియేటర్ లాగా మనందరినీ కూర్చోబెడతారు, కాకపోతే మన చైర్స్ కూడా కదులుతూ వాటితో పాటు మనం కూడా వెళ్తున్నాం అన్న ఫీల్ వచ్చింది అన్నట్టు. దాంట్లో వాటర్ పడుతుంటే మన మీద కూడా వాటర్ స్పార్కిల్స్ అట్లా పడతా ఉంటాయి. నాకు బాగా అనిపించింది, మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఇంకో 2-3 షోస్ ఏదో అటెండ్ అయినట్టున్నాం మేము. అవన్నీ కూడా కిడ్స్ షోసే, కానీ చాలా బాగున్నాయి, బాగా అనిపించింది. ఇదైపోగానే మేము ఇంకొక చిన్న రైడ్ చేసామన్నట్టు. అది ఒక 10 minutes వెయిటింగ్ టైం ఉండే. సో అది కంప్లీట్ చేసుకొని మినియన్స్ ల్యాండ్ అని రీసెంట్గానే ఈ ఇయర్లోనే కొత్తగా లాంచ్ చేశారు. ఈ థీమ్ అంతా మినియన్స్తోనే ఉంటుంది అన్నట్టు. ఇంకా ఫొటోస్ బాగా దిగొచ్చు, ప్లస్ మొత్తం మినియన్స్ చిన్నపిల్లలకి సెట్ అయ్యేది. ఇది వచ్చేసి స్పేస్ చేస్ అని ఒక రైడా. మనం ఏదో స్పేస్లోకి వెళ్ళినట్టు. మళ్ళీ అక్కడ కూడా చూడండి చిన్న చిన్న బొమ్మలతో. ఈ రైడ్ కూడా ఒక 5 minutes ఉంది, చాలా బాగా అనిపించింది. ఇది అయిపోగానే మేము ఇంకా చిన్న చిన్న రైడ్స్ ఇందులో ఉండే మినియన్స్ వాళ్ళు, సో అవి ఎక్స్ప్లోర్ చేసాం. తర్వాత అంతా ఈ లొకేషన్స్ చూడడానికి చాలాసేపు స్పెండ్ చేసాం. మీరు కూడా చూడండి అసలు ఇక్కడ లొకేషన్స్ ఎంత బాగున్నాయో. ఇంకా ఫోటో సెక్షన్ కాసేపు అలా లొకేషన్ చూడడం, ఇంకా అలా కాసేపు అయిపోయింది. తర్వాత మళ్ళీ చూసేసరికి ఒక షో ఉండే, సో మేము నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాము. ఆ షో కూడా చాలా ఫన్నీగా చాలా బాగుంది. ఇంకా వాళ్ళైతే అసలు క్రేజీ డాన్సెస్ చేశారు. ఇదే ఆ షో. చూడండి అసలు మొత్తం వాటర్ బబుల్స్తో పెట్టారు. ఇంకా అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఈ షో ఒకటి 15 minutes ఉంది. ఇంకా చాలాసేపు టైం స్పెండ్ చేసి ఈ షో అయిపోగానే ఇంకా బయటికి వచ్చేసాం. అప్పటికే ఈవినింగ్ 6 అవుతుంది. ఇంకా మేము బయటికి వచ్చేసరికి ఇంకో షో రెడీగా ఉందన్నట్టు, అదే మినియన్స్ షో. ఇంకా అన్నిట్లలో బెస్ట్ షో అంటే ఇదే అనుకోండి. వీళ్ళైతే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ షో వచ్చి ఒక 10 minutes ఉంది. ఎలా అంటే అలసిపోయి ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా చిల్ అయ్యారు ఈ షో చూసుకుంటూ. ఇంకా ఇది లాస్ట్ షో, అప్పటికి 6 అయిపోతుంది. 8 వరకు అన్నా కదా, సో మాకు ఇంకా 2 hours టైం ఉంది. సో ఆ టైంలో మేము ఇంకా కొన్ని రైడ్స్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మేము ఆ రైడ్స్కి వెళ్ళిపోయాము. 8కి ఇంకా క్లోజింగ్ టైంలోనే మేము బయటికి వచ్చేసాము. ఇంకేంటంటే ఇది మా ఫస్ట్ వీడియో, అండ్ మేము ఇంకా చాలా వీడియోస్ చేసాం. సింగపూర్ మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.